ఆచి చికెన్ మసాలా. కేసీఆర్ ను కేటీఆర్ హరీష్ రావు గృహ నిర్బంధం చేశారని అనుమానం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేసీఆర్ వల్ల తనకు గుర్తింపు వచ్చిందన్నారు. మహాభారతంలో శకుని లేకపోతే కృష్ణుడు లేరన్నారు. అలాగే కేసీఆర్ లేకపోతే తాను లేనన్నారు. హరీష్ రావు కాలనాగు కంటే ప్రమాదమన్నారు. ఈగల్, హైడ్రా లాగే ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక వ్యవస్థను తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో చిట్చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం సెకండ్ గా కూడా సన్నబియ్యంతో ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా లంచ్ అరేంజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా దీనిపైన మాట్లాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చిట్చాట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిట్చాట్ లో ప్రధానంగా రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సన్నబియ్యం ఇంతవరకు డిమాండ్ ఉంటే అంతవరకు కూడా మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. అందులో భాగంగా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ఏ విధంగా అందించాలి అనే దానిపై మేము దృష్టి సారిస్తున్నామని చెప్తూ ఇక రాజకీయాలపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేసీఆర్ గృహ నిర్బంధంలో ఉన్నాడు అని చెప్పి నా అనుమానం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏదైతే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇంటి నుండి రాకుండా నిర్బంధించారు అనే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఏదైతే కేసీఆర్ వల్లే నాకు ఈ రోజు గుర్తింపు ఉంది, మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు, అలాగే కేసీఆర్ లేకపోతే నేను కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు లభించింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హరీష్ రావు కాలనాగు అంటే ప్రమాదం అని చెప్పి కూడా ఈ శిక్ష సందర్భంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేటీఆర్ హరీష్ రావు గృహ నిర్బంధం చేశాడు కాబట్టే బయటికి స్వతహాగా రాలేకపోతుండేమో అనేటువంటి అనుమానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రేపటి నుండి 2 రోజులు కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి కూడా చెప్పారు. ఇక మా దృష్టి అంతా కూడా మంచి పరిపాలన పైనే మేము దృష్టి పెట్టబోతున్నాం. అయితే అందులో భాగంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా మెరుగ్గా కూడా ప్రజలకు పరిపాలన అందించాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఇక అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే పేదలందరికీ కూడా సన్న బియ్యం అందించాలి అనే కాన్సెప్ట్ లో మేము ముందుకు వెళ్ళాం. అయితే సన్న బియ్యం అందించాలి అంటే ఇటు పండించాల్సినటువంటి రైతులు కూడా సన్న బియ్యం పండించాల్సి వస్తుంది. అందుకని చెప్పి వడ్లకు 500 రూపాయలు ఎవరైతే సన్న బియ్యం పండిస్తున్నారో వారికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక దాని ఫలితాలు అంటే గత సంవత్సర కాలంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏడాదిలో 14,560 కోట్లు ఈ సన్న బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మేము చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్ళాం కాబట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 86% పబ్లిక్ కి కూడా ఈ తెల్ల బియ్యం ఏదైతే సాధ్యమో రేషన్ షాప్ ద్వారా పకడ్బందీగా చేయగలుగుతున్నామని చెప్పి కూడా చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి పైగా ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ఇందులో ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏదైతే నాణ్యమైన బియ్యం సప్లై చేయకపోవడం వల్ల చాలా మంది కూడా వాటిని తినలేకపోయారు. అందుకని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రధానంగా దీనిపై దృష్టి సారించి ఈ సన్న బియ్యాన్ని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక అందులో భాగంగానే ఈ సన్న బియ్యం తీసుకురావడం వల్ల తెలంగాణలో దాదాపు 86% మంది కూడా ఈ సన్న బియ్యం తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,05,15,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఈ రేషన్ కార్డుల ద్వారా దాదాపు రాష్ట్రంలో 3,39,00,000 మందికి కూడా ఈ పౌర సరఫరాల శాఖ బియ్యం అందుతుంది అని చెప్పి కూడా చాలా కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చేయడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నటువంటి ఏదైతే నియోజకవర్గాల ప్రతి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక నియోజకవర్గాల పునర్విభజనను 50% సీట్ల ప్రతిపాదన చేస్తే దక్షిణ
దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా దీనిపై వితండవాదం చేస్తున్నాడు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50% పెంచుతామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టుకోవడం లేదు అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక కేసీఆర్ ని కేటీఆర్ హరీష్ రావు గృహ నిర్బంధం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతోంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రజా సమస్యలు చర్చించేందుకు ఇటు అసెంబ్లీ సమావేశాలకు రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే విపక్ష నేతను కోరుతోంది. అందులో భాగంగా మీరు ఏదైతే ప్రతి నెల ఒక శాసనసభ్యుడిగా జీతభత్యాలు తీసుకుంటున్నారో అందుకు సంబంధించి ప్రభుత్వానికి మంచి సూచనలు చేసేందుకు కూడా ఇటు అసెంబ్లీకి వస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సమావేశాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై గత 10 రోజులు అవుతోంది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను వివిధ శాఖల కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇందులో పలు ప్రజా సమస్యలపైన కూడా పలువురు ఎమ్మెల్యేలు లేవనుంటారు. ఈ విధంగా మాకు సూచనలు చేస్తే బాగుంటుంది, ఇక అసెంబ్లీ సమావేశాలకు పెంచినా రావట్లేదు అనేటువంటి సందర్భంలోనే ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి కేసీఆర్ హాజరు కావాలి అనుకుంటే మాత్రం అసెంబ్లీకి వస్తుంది, కానీ కేసీఆర్ రావట్లేదు కాబట్టి ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది రాజకీయ పరంగా చూస్తే మనకు అర్థమవుతుంది. వేణుగోపాల్, అయితే కేసీఆర్ లేకపోతే నేను లేను అని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేస్తారు. అంటే కేసీఆర్ ని శకునితో పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్లనే నేను ఇటు ముఖ్యమంత్రి పదవి చేపట్టాను, ఇక గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఆమోద యోగ్యం కాలేదు కాబట్టి నన్ను ముఖ్యమంత్రిగా ఈ సందర్భంలో ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేసీఆర్ చేసిన తప్పిదల వల్లే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అందువల్ల నేను గత ప్రభుత్వం లాగా చేయకుండా ప్రాక్టికల్ గా పబ్లిక్ కి ఏవైతే యుటిలిటీ ఉన్నాయో అలాంటి కార్యక్రమాలపైన దృష్టి పెట్టాను. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పలు కీలక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే పేదలకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరు అడిగినా లేదు అనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే రేషన్ కార్డులతో పాటు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుల ద్వారా వచ్చేటువంటి ఏదైతే బియ్యం ఉందో గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం అనేది ఇవ్వడం వల్ల చాలా మంది కూడా ఈ రోజు రేషన్ షాపుల ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల వారందరికీ కూడా పౌష్టికాహారం అందుతుంది. ఇక మరోవైపు ఏదైతే ఇటు రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడం జరిగింది, మరోవైపు రైతు భరోసాను కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరికీ అందిస్తాం. ఇక వీటన్నిటి వల్ల కూడా గత ప్రభుత్వంతో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం. అందువల్లే నన్ను ఈ విధంగా అంటే ఈ రాజకీయ సందర్భాన్ని గురించి చర్చిస్తున్న సందర్భంలోనే ఇటు మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు, అలాగే కేసీఆర్ లేకపోతే నేను లేదు, నాకు గుర్తింపు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్.